myself దాసు, మాది చందలపూడి, ప్రజెంట్ గ్రౌండ్ డైరెక్టర్గా ఉన్నాను. వెస్టేజ్కి రాకముందు నాన్నగారితో వ్యవసాయ పనులు సపోర్ట్గా ఉంటూ చిన్నగా కిరాణా షాప్ని రన్ చేసుకుంటూ నెలకొచ్చేసి ఒక 5,000 10,000 సంపాదిస్తూ నా యొక్క జీవితంలో అలా కొనసాగిస్తున్న క్రమంలో టెస్ట్ మనీ మరి ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది చూడండి, జస్ట్ ఒక 2 minutes చెప్తాను. అలాంటి టైంలో నాకు వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు చాలా మైండ్లో నెగిటివ్ ఎక్కువ ఉండేది. ఇలాంటి కంపెనీలు చాలా వస్తూ ఉండి మనుషుల్ని మభ్య పెడతా ఉండి మోసం చేస్తూ ఉంటారు, మనీ కట్టించుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి నా మైండ్లో అప్పటికే చాలా నెగిటివ్ ఉండేది. నాకు కాల్ చేసి వాళ్ళు నాతో మాట్లాడడానికి 3 months వరకు నా అప్లయన్స్కి టైం ఇవ్వలేదు. కానీ ఈరోజు రోజుకి కొన్ని 100 సార్లు నా అప్లయన్స్ని తలవనటువంటి నిమిషం అంటూ లేదు. నా అప్లయన్స్ అందరికీ మై మెంటర్ విద్యారాజ్ సార్కి ఒకసారి జోరు క్లాప్స్ ఇద్దాం సార్. ఆ రోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే నైట్ 8 గంటలకి నాకు కాల్ చేయకుండా మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎలాగో వచ్చారు కదా, వచ్చినప్పుడు వాళ్ళు అలా పంపించడం కరెక్ట్ కాదని కూర్చున్నా. మా అప్లయన్స్ నాకు వివరంగా ప్రోడక్ట్ గురించి 1 by 1 నాది కిరాణా షాప్ కదా, పేస్ట్ తీసుకురమ్మని, ఈ పేస్ట్ మీద వార్నింగ్ ఉంది చూడండి, 6 సంవత్సరాల లోపున్న పిల్లలు వాడకూడదని చెప్పేసి ఆ వార్నింగ్ నాతోనే చదివించారు. మనందరికీ కూడా వెస్టేజ్కి రాకముందు ఆ వార్నింగ్స్ ఇవన్నీ కూడా మనకి తెలియదు. ఎస్ఆర్లో ఈ పేస్ట్ వాడకూడదు, ఇందులో కెమికల్ ఉంది, WHO ఇలాంటి వార్నింగ్స్ అన్ని చూపిస్తుంది అని మనకు తెలియదు. అది ఒకటి. రెండవది డిష్ వాష్ డెమో చూపించారు. మూడోది కుకింగ్ ఆయిల్ గురించి చెప్పారు. ప్రాక్టికల్గా మీరు చూడండి, కుకింగ్ ఆయిల్ ఈరోజు కాస్ట్ ఎంత ఉంది, అసలు ఈరోజు వేరుశనగ పల్లీల కాస్ట్ ఎంత ఉంది. ఒకసారి మీరు గానుగ దగ్గరికి వెళితే ఎంత నూనె వస్తుందో చూడమన్నప్పుడు నా మైండ్లో అది బాగా బలంగా నాటుకుంది. వెళ్ళి ఏం చేశానంటే 5 కిలోలు వేరుశనగ పల్లీలు తీసుకొని వెళ్ళి ఒకసారి ఆలోచించండి, కిరాణా షాప్ అమ్ముతున్నా నేను, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇవి మంచివి కాదని చెప్తే ఎలా ఉంటుంది? వాస్తవంగా కొంచెం కోపం వస్తుంది, అవునా కదా? నేనేమి, ఎందుకంటే వాళ్ళు చెప్తున్న మాటలు నాకు జెన్యున్గా అనిపించింది. ఇప్పుడు మీరు వెళ్ళి చెప్తున్నప్పుడు కూడా మీరు చెప్పే మాట ఎలా ఉండాలంటే కాన్ఫిడెంట్గా మాట్లాడాలి మనం, ఓకేనా? కాన్ఫిడెంట్. ఆవిడ చెప్తున్న మాటలు నాకు నమ్మకాన్ని కలిగించినాయి. అప్పుడు వెళ్ళి నేను 5 కిలోలు వేరుశనగ పల్లీలు గానుగలో పోస్తే 2 కిలోలు నూనె వచ్చింది. అంతేనంటారా, ఎక్కువ వచ్చింది అంటారా? ఇంకా తక్కువ కూడా రావచ్చు. అది మంచివి అయితే కనుక 2 కిలోలు వస్తుంది. 500 రూపాయలు ఖర్చు పెడితే 3 years బ్యాక్ 2 కిలోలు నూనె వచ్చిందంటే ఈచ్ 1 కిలో వచ్చేసి 250 రూపాయలు కాస్ట్ పడింది. మరి ఇక్కడ కేజీ అప్పుడు 100 రూపాయలు. 3-4 years బ్యాక్ పల్లీల నూనె ఎంత ఇచ్చేవారు అంటే 100 రూపాయలకి ఇచ్చేవాడు, 100-120 రూపాయలకి ఇచ్చేవాడు. ఎలా ఇస్తున్నారో నాకు డౌట్ వచ్చేసింది. అప్పటికి మా ఫాదర్ హెల్త్ డిస్టర్బ్, 4 వాల్స్లో యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఒక వాల్ 70% క్లోజ్ అయిందని చెప్పారు. రమేష్ నాకేకి ఇక్కడే హాస్పిటల్ కూడా 6 months మెడిసిన్ వాడిన తర్వాత స్టెంట్ అర్థం అన్నారు డాక్టర్ గారు. ఆ టైంలో నాకు కుకింగ్ ఆయిల్ ఇవన్నీ కూడా నేను ఆర్డర్ చెప్పేస్తాను, నాకు క్లారిటీ వచ్చింది. అవి వాడుతూనే మా ఫాదర్కి ఎలర్జినైన్, ఫ్లాక్స్ ఆయిల్, Q10 ఈ 3 సప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ వాడుతూ నాన్న చాలా ఇబ్బంది పడేవాడు. అది చెప్పడానికి పెద్ద స్టోరీ. ఇది 3 నెలల్లో చాలా వరకు రికవర్ వచ్చింది. కానీ డాక్టర్ గారికి చెప్పాల, ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్కి మనం ఆయుర్వేదం గురించి చెప్తే వాళ్ళు సపోర్ట్ చేయరు. సార్లో అవి వాడుతూనే ఒక 1/2 hour 1 hour గ్యాప్లో ఈ సప్లిమెంట్స్ వాడుకుంటూ 6 months కంప్లీట్ అయ్యేసరికి ఫాదర్ పొలానికి ఇంటికి తిరగడం అంతా బాగుంది. మళ్ళీ స్కాన్ చేసి డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఇక టాబ్లెట్ కూడా వాడాల్సిన పని లేదని చెప్పారు. కానీ అప్పుడు కూడా నేను ఈ సప్లిమెంట్స్ గురించి చెప్పాల. నాకు అర్థమైంది ఏంటంటే మీ ఫాదర్ హెల్త్ ఇంత తొందరగా రికవర్ అవ్వడానికి పెద్ద వయసు కదా, వాళ్ళ కింద ఫుడ్ మంచిది అన్నారు. కానీ అది మంచిది కాదేమో, ఎవరో కాదో తెలియదు. కానీ ఇప్పుడు నేను వాడినటువంటి వెస్టేజ్ సప్లిమెంట్స్ వల్ల ఈరోజు మా ఫాదర్ 66 సంవత్సరాల వయసులో నాకంటే స్ట్రాంగ్గా పనిచేయగలుగుతున్నారు. దట్ ఈస్ పవర్ వెస్టేజ్ సప్లిమెంట్. డియర్ ఫ్రెండ్స్, అప్పుడు నేను నమ్మాను వెస్టేజ్ ప్రొడక్ట్స్ని. నెక్స్ట్ నేను చెప్పాను మీకు, ఇలాంటి ఛాంపియన్గా వచ్చి కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇలాగా ఈ ప్రొడక్ట్స్ గురించి 9-10 మందికి మనం కాన్ఫిడెంట్గా చెప్తూ 9కి ఆరోగ్యాన్ని పంచుతూ వెళితే మంచి ఇన్కమ్ ఉందన్న విషయాన్ని ఇలాంటి ఛాంపియన్లో విజయరాజ్ సార్ చెప్తున్నప్పుడు నేను బలంగా నా మైండ్ కనెక్ట్ చేసుకున్నాను.
ఫస్ట్ నా ఇన్కమ్ 401 రూపాయి. ఫస్ట్ నేను ప్రోడక్ట్ వాడుకుంటూ వచ్చిన ఇన్కమ్ 401 రూపాయలు. హైయెస్ట్ నా చెక్ వచ్చేసి 1,71,491 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను. చూడండి, ఇక్కడ మన బిజినెస్ గురించి మనం 10 మందికి చెప్తే 7 రిజెక్ట్ చేస్తారు. ఎస్ఆర్నో స్టార్టింగ్ లో నాకు చెప్పడం రాదు. నా అప్లయన్స్ ని తీసుకొని వెళ్ళి నా ఫ్రెండ్స్ ని, నా రిలేషన్ లో ఉన్న వాళ్ళకి చెప్తూ వెళ్ళే క్రమంలో నా క్లాస్మేట్ ఒక అతను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాడంట. అప్పటికి నాకు తెలియదు, నేను చదువుకున్నట్టే 10th క్లాస్. నాకు వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి చెప్పడం రాదు, ఇంత నాలెడ్జ్ అప్పుడు లేదు. స్టార్టింగ్ లో మన ఎవరికి ఉండదు. ఇలా మీరు కూర్చొని నేర్చుకున్న వ్యక్తిని ఒక నా ఫ్రెండ్ దగ్గరికి వెళితే కనీసం నా ఫ్రెండ్ వింటాడని వెళితే తన ఇంట్లో ఉండి కనీసం అంటారు కదా, గుమ్మం దగ్గర గేట్ దగ్గర లోపల ఉన్నాడు, నేను బయట నుంచి ఉన్నా. 20 years మా 10th క్లాస్ కంప్లీట్ అయ్యి 20 years తర్వాత మేము కలిసాము. ఆ ఫ్రెండ్ ఎలా ఉన్నావు, దాస్ ఎలా ఉన్నావు, పిల్లలు ఎలా ఉన్నారు, ఈ పలకరింపులోనే ఉంది, అవునా కదా. కానీ నేను వెళ్ళగానే ఆ ఫ్రెండ్ ఎలా ఉన్నావు అంటే బాగున్నా అన్నాడు. ఇట్లా వెస్టేజ్ కంపెనీ గురించి నీతో మాట్లాడదాం వచ్చామంటే నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, నువ్వు నాకు చెప్పేది ఏంట్రా అన్నాడు. అప్పటి వరకు నేను వెస్టేజ్ చేద్దాం అనుకోలే. నా అప్లైన్ పోరు పడలేక ఎవరో ఒకరిని ఈయనకి పరిచయం చేసి నేను తప్పుకుందామని తిరుగుతున్నాను. అప్పటికి నేను ఏదో బిజినెస్ చేస్తూ ఉండేవాడిని, ఈ రిస్క్ ఎవరు పడతారని. కానీ అక్కడ నాకు ఎదురైనటువంటి రిజెక్షన్స్, ఎంతమంది రిజెక్షన్స్ని పర్సనల్గా తీసుకుంటున్నారు, ఎంతమంది రిజెక్షన్స్ని హ్యాపీగా తీసుకుంటారు, మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, తను ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుందని ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నాడు కాబట్టి సొసైటీలో ఒక గుర్తింపు ఉందనే విషయాన్ని తనకుందని నన్ను ఈరోజు చిన్నగా మాట్లాడాడు. కనీసం బిజినెస్ చేయకపో, ప్రొడక్ట్ వాడకపోవడం, కనీసం కూర్చుని 10 నిమిషాలు మాట్లాడుతాము, అవునా కదా. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు నాకు ఈ రూపంలో ఇచ్చాడు, వెస్టేజ్ అనే కంపెనీని అని నేను ఆ రోజు సీరియస్గా తీసుకొని 1 year కంప్లీట్ అవ్వక ముందే కోవిడ్ సెకండ్ వేవ్ 2021 సెకండ్ వేవ్ November 29th టాప్ 10 మోడల్ ఎన్నో కార్ తీసుకొని శ్రీ చైతన్య స్కూల్లో వాడు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి టీచర్గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్కి నా పిల్లలు ఇద్దరిని కార్లో తీసుకుని వెళ్ళి అదే స్కూల్లో జాయిన్ చేశాను. డియర్ ఫ్రెండ్స్, అప్పటికి నా ఇన్కమ్ వచ్చేసి 92,000. ఎలా ఉండాలంటే రిజెక్షన్స్, ఈ బిజినెస్ రిజెక్షన్ బిజినెస్. ప్రతి ఒక్కరు వెంటనే మనకి ఐడియా ఇచ్చేసి ప్రోడక్ట్ వాడరు. వాటిని మనం హ్యాపీగా తీసుకోవాలి, నవ్వుతూ రావాలి. ఆ రోజు మనం డిసైడ్ అవ్వాలి. ఎవరైతే నో చెప్పారో, ఎవరైతే హేళనగా మాట్లాడారో వాళ్ళ ముందు ఈరోజు 16 లక్షల కార్ వేసుకొని 1,05,000 ఇన్కమ్ తీసుకుంటూ మనం బయటకు వెళుతుంది. ఈరోజు మాట్లాడి అంటారా, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా గొప్ప గొప్ప పనులు ఎప్పుడు కూడా హేళనతోనే మొదలవుతాయి. సోపులు పేస్ట్ పట్టుకొని తిరుగుతున్నారా, వీడికి పిచ్చి పట్టిందిరా, అలా నా ఫ్రెండ్స్ ఎవరు కూడా నా మాట వినేవారు కాదు. అందరూ చిన్నగా చూశారు, అన్న నీకు పిచ్చి పట్టిందిరా, నీ పని నువ్వు చేసుకో, మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయొద్దన్నారు. పిచ్చి పట్టింది. ఏం పిచ్చి పట్టింది? వెస్టేజ్ అనే పిచ్చి పట్టాలి మనందరూ కూడా. మీరందరూ కూడా ఒక ఫ్యాషన్గా తీసుకొని 1 year సీరియస్గా పనిచేసి నిజం చెప్తున్నాను. సెకండ్ హ్యాండ్ బైక్ లేని వ్యక్తిని ఈరోజు ఎంటైర్ నాకు 3 పిల్లలు, మా ఫాదర్, మా మదర్ని ఈరోజు 16 లక్షల కార్లో ఒక ఈవెంట్కి వెళితే ఆ వాల్యూ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూర్చొని మీరందరూ కూడా ఎక్కువ యూత్ ఉన్నారు, రెండోది ఫ్యామిలీస్ ఉన్నారు. ఇప్పటివరకు మన లైఫ్లో ఏం సాధించమని చూసుకుంటే టోటలీ 0. కానీ ఈ రోజు నుంచి మీరు 1 year సీరియస్గా వెస్టేజ్ బిజినెస్ని, వెస్టేజ్ అనే జెండాను పట్టుకొని 1 year మీరు సీరియస్గా పనిచేయండి. మీరందరూ కూడా మీ డ్రీమ్ కార్లో మీరు అందరూ ఉంటూ 100% ఇన్కమ్తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విష్ యూ వెల్.